Hi students, welcome to my channel Math Chem Made Easy. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి సంబంధించి పాస్ట్ ఇయర్ ఇన్ 20 డేస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా. ఆ ప్రోగ్రామ్ లో డే 10 కి వచ్చాం. ఈ డే 10 లో ఫిజిక్స్ లో ఆల్రెడీ మనం ఫిజిక్స్ లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా 9 డేస్ లో కంప్లీట్ చేయడం జరిగింది. 9 డేస్ కి సంబంధించినటువంటి లిస్ట్ అంతా కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అలా సబ్జెక్ట్ వైజ్ గా మార్క్స్ వైజ్ గా మీకు ప్లేలిస్ట్ లో అప్లోడింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అయితే ఇప్పుడు 7 మార్క్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఫిజిక్స్ లో వర్క్ పవర్ ఎనర్జీ అనేటువంటి చాప్టర్ నుంచి 7 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 7 మార్క్స్ క్వశ్చన్ దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏంటో చూడండి. అది సో స్టేట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ ప్రూవ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చెప్పిందంటే, ద ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ చేంజెస్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. ఎనర్జీని మనం క్రియేట్ చేయలేము, అలాగని డిస్ట్రాయ్ చేయలేము, కానీ వన్ ఫామ్ లో ఉన్న ఎనర్జీని ఇంకో ఫామ్ లోకి మార్చొచ్చు. సో ఇప్పుడు దాన్ని మనం ప్రూవ్ చేయడం కోసం ఫ్రీలీ ఫాలింగ్ బాడీ తీసుకుంటాం. ఒక బాడీ, ఏదైనా ఒక బాడీ హెచ్ అనే హైట్ లో ఉందనుకోండి. ఇక్కడ నుంచి బాడీ హైట్ హెచ్ అనే హైట్ లో ఉంది. సో ఇప్పుడు ఇది ఫ్రీలీ ఫాల్ అవుతున్నప్పుడు స్టార్టింగ్ లో వెలాసిటీ u ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది పాయింట్ ఏ అనుకుందాం. అది కొంత దూరం నడిచిన తర్వాత ఒక పాయింట్ దగ్గరకు వచ్చింది, తర్వాత మళ్ళీ ఇలా గ్రౌండ్ మీదకి వచ్చేసింది. ఈ పాయింట్ బి అనుకుంటాను, గ్రౌండ్ మీదేమో దాన్ని సి అనుకుంటాను. ఎక్స్ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసి బి దగ్గరకు వచ్చింది అనుకుంటే రిమైనింగ్ హైట్ ఎంత అవుతుందంటే హెచ్ మైనస్ ఎక్స్ అవుతుంది. సో ఇలా 3 పార్ట్స్ గా మనం చెప్తాం. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అన్నాం కాబట్టి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ టువర్డ్స్ ద ఎర్త్ కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు ప్లస్ g అని తీసుకుంటాం. సో ఇలా దీనికి సంబంధించి మనం ఇలా డయాగ్రామ్ వేసుకున్నట్లయితే డయాగ్రామ్ ఒక మార్క్ వేస్తారు. ఇప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ స్టేట్మెంట్ కి మార్క్ ఉంటుంది. సో ఇప్పుడు 3 కేసెస్ లో తీసుకుంటాను నేను. ఎట్ పాయింట్ ఏ అనే పాయింట్ దగ్గర అసలు ఎనర్జీ ఎన్ని రకాలుగా ఉంటుంది? 2 టైప్స్, పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇక్కడ u ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఈ బాడీకి మాస్ స్మాల్ m అనుకుంటాను, మాస్ స్మాల్ m అనుకుంటే కనుక. సో అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ke ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ m ఇంటూ u స్క్వేర్, అంటే హాఫ్ mv స్క్వేర్, ఇక్కడ వెలాసిటీ u అయింది కాబట్టి 0, హాఫ్ ఇంటూ m ఇంటూ 0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. కైనెటిక్ ఎనర్జీ 0 అయింది. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా m ఇంటూ g ఇంటూ h, మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంటూ h, టోటల్ హైట్ h లో ఉంది కాబట్టి. సో ఇప్పుడు టోటల్ ఎనర్జీ కనుక ఫైండ్ అవుట్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ, దట్ మీన్స్ 0 ప్లస్ mgh, అంటే టోటల్ ఎనర్జీ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ g ఇంటూ h. ఇది ఫస్ట్ కండిషన్. పాయింట్ ఏ దగ్గర టోటల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేసాం, మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు పాయింట్ బి దగ్గర టోటల్ ఎనర్జీ కూడా mgh అవ్వాలి, పాయింట్ సి దగ్గర టోటల్ ఎనర్జీ కూడా mgh అని ప్రూవ్ చేస్తే మనం వర్క్ ఎనర్జీ థియరమ్ ని ప్రూవ్ చేసినట్టు. సో ఇప్పుడు ఎట్ పాయింట్ బి తీసుకుంటాను. ఎట్ పాయింట్ బి తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి బాడీ ఇక్కడ మూవ్ అయింది కదండి. ఇక్కడ హైట్ ఎంత హైట్ లో ఉంది బాడీ? హెచ్ మైనస్ ఎక్స్ అనే హైట్ లో ఉంది. అంటే ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కున్నప్పుడు హెచ్ ప్లేస్ లో హెచ్ మైనస్ ఎక్స్ పెడతాం. మరి ఇక్కడ వెలాసిటీ ఎంతో తెలియదు. స్టార్టింగ్ వెలాసిటీ u ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర నుంచి వచ్చింది. మరి బి దగ్గరకు వచ్చేటప్పటికి దాని వెలాసిటీ ఎంత అయిందని అనుకుంటాం అంటే కనుక ఏదో vb అని తీసుకుంటాం. ఇది తెలియాలి. డిస్ప్లేస్మెంట్ s ఈజ్ ఈక్వల్ ఎంత? x అనమాట. సో ఇప్పుడు v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as కాబట్టి సో vb స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ g ఇంటూ s అంటే ఎంత? x అవుతుంది. అంటే vb స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 2gx అవుతుంది. సో ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ke ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా హాఫ్ mbb స్క్వేర్ అవుతుంది, అంటే హాఫ్ ఇంటూ m ఇంటూ 2gx. 2 క్యాన్సిల్ అయిపోతే కనుక ఏమవుతుందంటే ఇక్కడ mgx అయింది. మరి పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా తెలుసు మనకు ఆల్రెడీ, mgh, m ఇంటూ g ఇంటూ ఇక్కడ హైట్ ఎంత అంటే అందుకే h మైనస్ ఎక్స్ కాబట్టి h మైనస్ ఎక్స్ అని రాసుకుంటాను, అంటే mgh మైనస్ mgx అవుతుంది. ఇప్పుడు మీకు ఐడియా వచ్చింది కదా, టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ke ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgx ప్లస్ mgh మైనస్ mgx. mgx క్యాన్సిల్ అయిపోతే mgh మిగులుతుంది, అంటే టోటల్ ఎనర్జీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎట్ b ఈజ్ mgh. సో b దగ్గర ఉన్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క టోటల్ ఎనర్జీ mgh అవుతుంది.
సో నెక్స్ట్ ఇటువైపు నాకు రాద్దాం. పాయింట్ బి దగ్గర ఎట్ పాయింట్ సి దగ్గర అండి, సి అనే పాయింట్ తీసుకుంటున్నాను. సి అనే పాయింట్ తీసుకున్నట్లయితే సి అనే పాయింట్ దగ్గర హైట్ 0 అండి. హైట్ h is equal to 0 కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ అలాగే 0 అయిపోతుంది. మరి కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవాలంటే u is equal to 0 దగ్గర నుంచి vc అనే వెలాసిటీ దగ్గరకు వచ్చింది. vc ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఇక్కడ మొత్తం డిస్ప్లేస్మెంట్ s ఎంత అండి, h అనే హైట్ నుంచి వచ్చింది. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ప్లస్ g అవుతుంది. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ is equal to 2as లో పెట్టాలి. పెడితే కనుక ఇక్కడ v స్క్వేర్ అంటే vc స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్ is equal to 2gh అవుతుంది. అంటే vc స్క్వేర్ is equal to 2gh అయింది. అంటే ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలంటే mgh కాబట్టి m ఇంటూ g ఇంటూ హైట్ లేదు, ఇంకా గ్రౌండ్ మీద వచ్చి పడిపోయింది కాబట్టి ఆబ్జెక్ట్ 0 కాబట్టి హైట్, పొటెన్షియల్ ఎనర్జీ 0 అయింది. మరి కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, హాఫ్ mvc స్క్వేర్ అంటే హాఫ్ ఇంటూ m ఇంటూ 2gh. 2 క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది, ఇక్కడ mgh వచ్చింది. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అంటే 0 ప్లస్ mgh అంటే mgh వచ్చింది. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, ఇక్కడ mgh వచ్చింది. సో ద ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ చేంజెస్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. దిస్ ఈస్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. దీంట్లో స్టార్టింగ్ లో పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేసాం, కైనెటిక్ ఎనర్జీ 0 అయింది. ఎండింగ్ లోనేమో పొటెన్షియల్ ఎనర్జీ 0 అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు వెలాసిటీ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as వాడాం. పాయింట్ బి దగ్గర, పాయింట్ సి దగ్గర కూడా. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.